కానీ పుష్పాలకుండే ఒక గుణం మాత్రం మన ప్రేమకుండదు. ఏంటది? అసలు మన ప్రేమ ఎప్పటికీ వాడిపోదు. మర్చిపోయావా కర్ణ? కర్తవ్యం కర్ణుడు రెండు ఒక్కటే. మరి ఈ వృషాలి నీ జీవితమనే రథానికి సారథే. నేను నిన్ను నీ లక్ష్యానికి ఎలా దూరం చేయగలను కర్ణ? నువ్వు మర్చిపోయావు వృషాలి. నువ్వు నా జీవితానికి సారథిగా మారడంతో పాటు జీవిత భాగస్వామి కూడా కావాలనుకున్నావు. ఈ కర్ణుడు ధనుస్సు అయితే ఈ వృషాలి దానికి నారి కదా. అసలు నారి లేకుండా ధనుస్సు ఏం చేయగలదు? నారి ఏదైనా సరే కన్నా, ధనుస్సు కర్తవ్యం లక్ష్యాన్ని ఛేదించడమే ఉంటుంది. మరి నీ లక్ష్యం ఏంటి? సమాజ పరివర్తన. మార్పును కోరుకునే వాళ్ళకెవరికైనా త్యాగం చేయక తప్పదు కన్నా. నీకు తెలుసా కన్నా, వృక్షానికి ఎందుకు పూజ చేస్తారు? ఎందుకంటే అది తనకి చాలా ప్రియమైన ఫలాన్ని ప్రపంచం కోసం త్యాగం చేస్తుందనే కదా. దాహం ఉన్న వాళ్ళకి దాహార్తిని తీర్చడానికి నది తన వేగాన్ని త్యాగం చేస్తుంది. ఉప్పుగా ఉన్న సాగరాన్ని కౌగిలించుకోక తప్పదు. నిజంగా మన జన్మకి బదులుగా కర్మకి విలువ పెంచాలి అంటే అది నువ్వు నీ కర్మతోనే నిరూపించాలి కర్ణ. సుప్రియకి న్యాయం నువ్వు చేయాల్సిందే. ఇంకెవరికో న్యాయం చేయడానికి నేను నీకు అన్యాయం చేయలేను వృషాలి. సుందరమైన భవిష్యత్తు కోసం వర్తమానంలో దుఃఖాన్ని భరించాల్సిందే కన్నా. ఒక పెళ్ళైన స్త్రీ చేతిలో ప్రసన్నత అనే రంగుని అద్దడం కోసం గోరింటాకుని కడిగేయాల్సిందే. దేవతల శరీరాల మీద నాట్యం చెయ్యాలి అంటే పుష్పాలు సూదితో తమ హృదయాన్ని చిత్రం చేసుకోక తప్పదు. మార్పు తేవాలనే కల నేను నీతో కలిసే కన్నాను. నువ్వు లేకపోతే ఆ కలకి అర్థమే లేదు. నేను ఎప్పటికీ నీ కలకి తోడుంటాను కన్నా. నిజంగా మార్పు అనేది ఓ గొప్ప సౌధమైతే ఈ వృషాలి దాని పునాదికి ఇటుకగా మారి నీతో ఉంటుంది. దానర్థం గొప్పవాణ్ణి కావడానికి నేను నిన్ను బలివ్వాలంటావా? నిన్ను నా నుంచి దూరం చేసుకోనా? వృషాలి, ఆకు చెట్టు నుంచి రాలినప్పుడు అది ముడుచుకుపోతుంది, ఎండిపోతుంది. కానీ ఆ ముడుచుకున్న ఎండిపోయిన ఆకు ఆ చెట్టు మూలంలోనే కలుస్తుంది కన్నా.
ఎరువుగా మారి బలాన్నిస్తుంది. అది ఇంకో ఆకుకి ప్రాణం పోస్తుంది కూడా. కన్నా, ఈ సమాజం ఎవరికి గౌరవం ఉంటే వాళ్ల వెంటే నడుస్తుంది. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోకపోతే అప్పుడు నీ మీద ఓ స్త్రీని ఎత్తుకొచ్చావన్న మచ్చపడుతుంది. ఓ యువతి మర్యాదని పోగొట్టావని నిందపడుతుంది. కన్నా, తనకి అన్యాయం చేశావన్న నిందపడుతుంది. ఆ బరువుని నువ్వు మోసుకుంటూ మార్పనే శిఖరానికి చేరడం అనేది ఎలా సాధ్యమవుతుంది కన్నా? నువ్వు జీవితాంతం మహామహితాత్ముల భీష్ముడికి ఎదురు నిలిచావు. ఆయన కునీతిని, అన్యాయాన్ని ఎదిరిస్తూ వచ్చావు. కానీ ఇవ్వాలా నువ్వు అదే చెయ్యాలనుకుంటున్నావు కన్నా. గతంలో మహామహితాత్ములు భీష్ముడు అంబకి చేసిన అన్యాయమే. అయితే మరి నేను జీవితాంతం నా గుండెల్లో ఈ గాయాన్ని మోసుకుంటూ తిరగాలంటావా? నేనిప్పుడు నీకు అన్యాయం చేశానని? కన్నా, సమాజం కోసం పంటలు పండించే రైతులు తమ చేతులకి గాయాలు చేసుకోక తప్పదు. కరవలాన్ని తయారు చేసే లోహకారులు బట్టి వేడిని భరించక తప్పదు కన్నా. మహాదేవుడు కావడానికి, ప్రపంచానికి అమృతాన్నివ్వడానికి స్వయంగా హాలాహలాన్ని, విషాన్ని తాగక తప్పదు. నువ్వు నీ లక్ష్యాన్ని మర్చిపోకూడదు కన్నా. నేను నిన్నలా చెయ్యనివ్వను. నువ్వు దానమిస్తాను అని ప్రతిజ్ఞ చేశావు కన్నా. ఆ సూర్యుణ్ణి సాక్షిగా భావించి మాటివ్వు కన్నా. నువ్విప్పుడు సుప్రియని పెళ్లి చేసుకోవాలి. దానమివ్వు అంగరాజా, దానమివ్వు. సూర్యుణ్ణి సాక్షిగా భావించి ఈ సూతపుత్రుడు రాధయ్య కర్ణుడు మాటిస్తున్నాడు. నేను సుప్రియని పెళ్లి చేసుకుంటాను వృషాలి. పక్షదూత తిరిగొచ్చింది అంటే సందేశం సరైన సమయంలోనే నా కాబోయే సామ్రాట్కి చేరిపోయింది. పక్షిదూత అంటే దుర్యోధనుడు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని ఉంటాడు. ప్రణామాలు మామయ్య. రా రా దుశ్శాసన. అన్నయ్య దుర్యోధనుడేమైనా సందేశం పంపించాడా? సందేశమా? దుర్యోధనుడిప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నాడో తెలుసా? ఆ పరిస్థితిలో సందేశం ముఖ్యం కాదు. ముఖ్యమైనది ఏమిటంటే కేవలం త్వరగా స్పందించటం. ఇప్పుడు కావాల్సింది దుర్యోధనుడిప్పుడు బలాన్ని కాదు, బుద్ధిని ఉపయోగించాలి. మామయ్య, అన్నయ్య దుర్యోధనుడు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవటంలో పూర్తిగా సమర్థుడు. ఆ మీరసలు అన్నయ్య దుర్యోధనుణ్ణి
ఎందుకంత అనుమానిస్తారో నాకేం అర్థం కావటం లేదు. ఎందుకంటే దుర్యోధనుడనే పేరులోనే యుద్ధం ఉంది దుశ్శాసన. తనకు యుద్ధం కాక తనకే భాష తెలియదు. తనకి కేవలం లోహకారుల్లాగి సమ్మెట పోటేయటంలో చాలా నమ్మకం ఉంటుంది. కానీ భానుమతిని పెళ్లి చేసుకునే విషయం స్వర్ణంలా కోమలమైంది. కోమలం ఇప్పుడిక్కడ ధైర్యాన్ని బుద్ధిని నమ్ముకోకపోతే అప్పుడు అంతా చేతి నుంచి జారిపోతుంది దుశ్శాసన. కానీ ఈ పెళ్లికి ఇంతటి ప్రాధాన్యత ఎందుకు? అరే, పాండవుల్ని లక్క ఇంట్లో పెట్టి ఈ విషయం ఎవరి చెవులకు వినిపించకూడదు. కానీ ఇక్కడ ఈ గది లోపల మన మాటలు ఎవరు వింటారు? అదే నీకు అర్థం కాని విషయం దుశ్శాసన. చూడు, ఒక చెట్టు ఎంత పెద్దగా పెరుగుతుందో దాని నీడ కూడా అంతే పెద్దగా ఉంటుంది. ఇక్కడ ఈ కిటికీలు ఎంత పెద్దగా ఉంటాయో వాటి చెవులు కూడా అంతే పెద్దగా ఉంటాయి దుశ్శాసన. కానీ ఇప్పుడు ఈ వివాహం అంత అవసరం అంటారా మావయ్య? ఎందుకంటే యుద్ధంలో ఒకటి కాదు, అనేక శస్త్రాలను తీసుకుని బయలుదేరుతాడు. ఒకవేళ ఒకటి విరిగిపోతే నిరాయుధుడు కాకూడదని బందీలను తలుపులు మూసి లోపల పెట్టినా సరే వాళ్ళని తాడుతో కట్టేస్తారు కదా. ఎందుకంటే ఒకవేళ తలుపు తెరుచుకున్నా సరే అప్పుడు వాళ్ళు తప్పించుకోకుండా. నాకిప్పటికీ ఏం అర్థం కాలేదు. నువ్వు అర్థం చేసుకోవాల్సిన అవసరమేముంది దుశ్శాసన? వెళ్ళు, పురోజనుణ్ణి ఇప్పటికిప్పుడే నా ముందు నిలబెట్టు. వెళ్ళు. గురుదక్షిణ స్వీకరించండి గురుదేవా. నీ అహంకారం దాని మీద విజయం పొందడం మిగిలే ఉంది. దాన్ని నేను సాధించి తీరుతాను. ఈ రోజు నేనొక రాజుకి తండ్రిని, మరి నువ్వు నీకో స్థాయి అంటూ ఏదీ లేదు ద్రుపద. అందుకే నేను భరద్వాజ పుత్రుడు ద్రోణుణ్ణి, హస్తినాపుర రాజగురువు ద్రోణుణ్ణి పాంచాల రాజ్యంలో సగభాగాన్ని ద్రుపదుడికి దానంగా ఇస్తున్నాను. ఈ యజుడి దగ్గర ఇప్పటికిప్పుడే మా బాధకి ఔషధం దొరుకుతుందా? లేదంటే మాకు ఇక్కడి నుంచి కూడా ఉత్త చేతులతో వెళ్లాల్సి వస్తుందా? మీకు స్వాగతం పాంచాల రాజా. లేదు,
లేదు, పాంచాల రాజు కాదు, సగమే 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 సగం పాంచాల రాజునండి. ఈ యజుడికి నువ్విక్కడికి వస్తావని ముందే తెలుసు ద్రుపద. నీకేం కావాలో కోరుకో. అవమానమనే అగ్ని ఎలాంటి అగ్ని అంటే అది జలంతో కాదు, కేవలం అగ్నితోనే చల్లారుతుంది. ప్రతీకారం అనే అగ్నితో. ప్రతీకారం కావాలి నాకు, ప్రతీకారం. ద్రోణుడి శవం కావాలి నాకు, హస్తినాపురం వినాశనం కావాలి నాకు, పైగా బాణాలతోనే కావాలి. నా గౌరవాన్ని చిన్నాభిన్నం చేసిన బాణాలతోనే. మరి ఇదంతా చెయ్యగలిగే సామర్థ్యం మీకుందా? యాచకుడికి ఎంత ప్రాప్తిస్తుందంటే అతనికి అధికారం ఉన్నంత వరకే ద్రుపద. నువ్విప్పుడు ఈ ప్రతీకారానికి అర్హుడివే. నేను అందరి ముందు అర్జునుడిని యుద్ధానికి ఆహ్వానిస్తున్నాను. ఇవాళ నీకు తెలుస్తుంది, ధనుర్విద్యలో నువ్వు నాకంటే ఎంత చిన్నవాడివో నీకు తెలుస్తుంది. మాటలు మాట్లాడింది చాలా అర్జున, ఇక ధనుర్విద్యని ప్రదర్శించు, లేదంటే ఓటమిని ఒప్పుకో. ఇంకా నిన్నటి యుద్ధం మిగిలే ఉంది రాకుమారా అర్జున. ఒకవేళ నువ్వు నాకు చాలా ఏళ్లుగా తెలిసిన అర్జునుడివే అయితే నాకు పూర్తి నమ్మకం ఉంది, నువ్విప్పుడు ఆ మిగిలిపోయిన యుద్ధాన్ని తప్పకుండా పూర్తి చేస్తావు. ఇవాళ ఇది ద్రోణాచార్యుడు ఏర్పాటు చేసిన ప్రదేశం కాదు అర్జున. అర్జున, నాయనా అర్జున, ఎందుకంత వ్యధ చెందుతున్నావు? అవును, నేను బాధపడుతున్నాను. అలా ఎప్పటి వరకు ఉంటానంటే ఆ కర్ణుడితో మిగిలిపోయిన యుద్ధం పూర్తయ్యేదాకా, అలాగే తన కవచాన్ని నేను నా బాణాలతో ఛేదించేదాకా. అంత కోపం ఎందుకు నాయనా? కర్ణుడి మీద నీకంత పగ ఎందుకు? ఎందుకంటే తనెప్పుడు ఏదో ఒక రూపంలో నా మార్గానికి అడ్డుపడుతూ ఉంటాడు. ఒక్క కారణం చెప్పండి. నేనెందుకు తనని వ్యతిరేకించకూడదు? నేనెందుకు తన నాశనానికి కలలు కనకూడదు? నేనెందుకు తన హృదయాన్ని నా బాణాలతో చీల్చకూడదు? నేనెందుకు తన ప్రాణాలు తీయకూడదు? నువ్వు అలా చేయడానికి వీల్లేదు. ఎందుకంటే నువ్వలా చెయ్యడానికి వీల్లేదు. ఎందుకంటే కర్ణుడు నీకు వాస్తవిక శత్రువు కాదు కదా. తనని నీ ముందర శత్రువుగా మార్చి నిలబెట్టారు. తన దృష్టిని మరల్చాడా దుర్యోధనుడు, ఎందుకంటే తను నీ మార్గానికి అడ్డుపడాలని. ఆ రోజు రణభూమిలో, తరువాత భానుమతి స్వయంవరంలో కూడా అదే అయ్యింది. ఆ ఈశ్వరుడికే తెలుసు ఎప్పటి వరకు దుర్యోధనుడా కర్ణుణ్ణి అస్త్రంగా ప్రయోగించి నీ మీద దాడి చేస్తాడు. ఎప్పటిదాకా నువ్వు ఆ కర్ణుణ్ణి దోషిగా అనుకుంటావో, ఎప్పటిదాకా కర్ణుడు దుర్యోధనుడికి సాయం చేస్తుంటాడు.
మన ప్రేమ ఈ పూలలాగే ఉంటుంది. మొత్తం ప్రపంచాన్ని సుగంధభరితం చేస్తుంది. కానీ పుష్పాలకుండే ఒక గుణం మాత్రం మన ప్రేమకుండదు. ఏంటది? అసలు మన ప్రేమ ఎప్పటికీ వాడిపోదు.